కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. అంగవైకల్యం అనేది శరీరానికి కానీ మనసుకి కాదు. సో ఇప్పుడు మనతో పాటు ఇక్కడ డిజేబుల్డ్ పీపుల్ ఉన్నారు. యాక్చువల్లీ వాళ్ళు తమ సొంత కాళ్ళపై తాము నిలబడే విధంగా చాలా చాలా రకాల పనులు వాళ్ళు చేయగలరు, చేస్తారు, చేస్తూనే ఉంటారు. దానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన హిస్టరీలో. అయితే ఇప్పుడు మనతో పాటు ఒక మేడం ఉన్నారు, ఇక్కడ ఈ ఫుడ్ స్టాల్ లో క్యాషియర్ గా తను చూసుకుంటున్నారు. తన టీం కూడా ఇక్కడ మనతో పాటు ఉన్నారు. ఇప్పటి వరకు మీరు విజువల్స్ లో చూసారు ఒక బాబు శాండ్విచ్ ని ఎలా చేశారని చెప్పేసి. అదే మనమైతే కింద మీద పైన కింద పడతాం ఒక శాండ్విచ్ చేయడానికి. బట్ అతను మాత్రం నాకు తెలిసి జస్ట్ ఒక 4 minutes లోనే శాండ్విచ్ ఫినిష్ చేశాడు. వేడి వేడిగా ఆడియన్స్ కూడా తిని టేస్ట్ చాలా బాగుందని చెప్తున్నారు. అయితే వీళ్ళ గురించి మనం ఒక 2-3 మాటలు అడిగి తెలుసుకుందాం. వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది ఇక్కడ ఫుడ్ స్టాల్ ఓపెన్ చేయడం, అలాగే వాళ్ళ టీమ్ తో ఇక్కడ క్యాషియర్ గా అక్కడేమో ఫుడ్ రన్ చేస్తున్నారు, అక్కడ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు. సో మ్యామ్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీకు? మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. ఇలాంటి వాళ్ళకి ఒక మంచి గొప్ప అవకాశం వచ్చినందుకు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ టీమ్ అండి. అండ్ మా టీం కూడా చాలా సపోర్టివ్ గా ఉంది. ఈవెన్ పేరెంట్స్ కూడా వచ్చి కొన్ని పిల్లలతోటి ఉండి వాళ్ళు కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నారు. యాజ్ ఎ పేరెంట్ గా వాళ్ళకి ఇక్కడ మంచి అవకాశం కూడా ఇచ్చారు. యాక్చువల్ గా ఇది 18th డిసెంబర్ రోజున రాష్ట్రపతి గారి చేత ప్రారంభోత్సవం జరగడం మా అదృష్టం. మేము ఆమెను కలవడం మా ఒక అదృష్టం. వాళ్ళు ఈవెన్ అంటే రాష్ట్రపతి మేడం వాళ్ళు మాకు ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు ఇంతమందికి ఉపాధి కలుగుతుంది. నౌ ద వరల్డ్ విల్ సీ అబిలిటీస్ ఇన్ డిజబిలిటీస్. దిస్ ఇస్ అ గ్రేట్ ఆపర్చునిటీ. We find a big space in this platform అండి. We are very happy. And ఇక్కడ మాది స్టాల్ 13th వరకు ఉంటది. మా కెఫే మాత్రం అక్కడ ఎప్పుడు రన్ అవుతుంటది. ఇట్ విల్ రన్ ఫర్ ఎవర్. ఐ థింక్ ఇంకా చాలా మందికి ఇట్లాంటి అవకాశాలు రావాలి, ఇంకా ఫ్యూచర్ ఉండాలి పిల్లలకి, యంగ్ జనరేషన్స్ కి కూడా మంచి అవకాశం అని అనుకుంటున్నాము. నేను ఇక్కడ క్యాషియర్ గా చేస్తున్నానండి. అంటే జనరల్ గా మనకి పేరెంట్స్ కూడా ఇప్పుడు పిల్లలు డిసేబుల్డ్ గా ఉన్నారు అంటే సమాజంలో ఎలా చూస్తారో, ఎలా ఆలోచిస్తారో, ఎలా వాళ్ళని లైఫ్ లీడ్ చేయించాలని చాలా రకాలుగా ఆలోచిస్తారు. అలాంటి పేరెంట్స్ కి ధైర్యంగా ఇచ్చే మాటలు, పిల్లలకి సపోర్ట్ నిచ్చే మాటలు ఏమన్నా చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? నా పేరెంట్స్ మాకు ఇక్కడ లైవ్ గా 2-3 పేరెంట్స్ ఉన్నారండి. పిల్లల్ని తీసుకొచ్చి చూపించి వాళ్ళ ముగ్గురు గురించే కాదు, ఇప్పుడు హోల్ డిజేబిలిటీ వరల్డ్ ని వాళ్ళు ఇక్కడ చూస్తున్నారు. everyone are capable. నౌ everyone are capable అని ఇప్పుడు వాళ్ళకి తెలిసింది. వాళ్ళకి చాలా ఆత్మవిశ్వాసం కూడా కలిగింది. మా పిల్లలు ఏమైనా చేయగలుగుతారు, ఇలాంటి అవకాశాలు ఇంకా చాలా చాలా రావాలి అని. మళ్ళీ చాలా NGOs కి ఎవరైతే స్పాన్సర్స్ ఉన్నారో మాకు సపోర్ట్ చేసే వాళ్ళు ముందుకు వచ్చి ఇలా చూస్తే అసలు ఇంకా నౌ ద వరల్డ్ విల్ సీ ద మ్యాజిక్ ఆఫ్ డిసేబిలిటీస్. అండ్ సో మన ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా మీకని ఒక కెఫేని దట్టు ఇన్ రాష్ట్రపతి భవన్ లో ఓపెన్ చేయడం చాలా మందికి ఉండదు ఆ అదృష్టం. మాకు ఈ ప్లేస్ ఒకటి మాకు చాలా ఇన్స్పైరింగ్ గా ఉందండి. అంటే ఫ్యూచర్ ముందు ఎవరు జాబ్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఉన్నారు చాలా. అది ఫస్ట్ టైం జాబ్ రావడం ఈ ప్లేస్ లో అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరు ఈ ప్లేస్ లో చేయడం. ఈ అవకాశాన్ని ఇంకా ఎవరు వదులుకోకుండా ఉండేట్టు మాకు అందరు సపోర్ట్ చేస్తుంటే ఇలా చాలా జనరేషన్స్ కూడా బాగుంటాయి. ప్లస్ మళ్ళీ అసలు డిజేబిలిటీకి ఇంకా వర్డ్ ఉండద్దు అనేసి అది ఒకటి మేము కోరుకుంటున్నాం. దట్స్ ఇట్. హాయ్ మ్యామ్. హాయ్. नमस्ते थैंक यू वेरी मच. सो आपका नाम क्या है? मेरा नाम रूपा, मैं बेलगाम से आया हूँ. ओके, आपका नाम क्या है? मेरा नाम भैरव, हम कोप्पड़ से आए. अच्छा, ओके. आपको कैसे लगा राष्ट्रपति भवन में ये स्टॉल ओपन करते और काम करते यहाँ पे और ट्रेनिंग देते हैं आपके लोगों को? हमको इधर कैफे करके बहुत अच्छा लगा है. और तो आदमी अभी नया है और तो आदमी आने के लिए बहुत शल होना है ज्यादा. और ऐसा कैफे और होना है इधर ओके हैदराबाद में. आपको कैसे लगा भैया? हमको अच्छा लगे सर, और देखने के लिए भी राष्ट्रपति मैडम को मिल गया. अब दिल्ली में एक बार मिल गया, मुंबई में एक बार मिल गया, अभी से हैदराबाद में एक बार मिल गया सर. आप कहाँ से आ रहे हैं यहाँ पे? हम बेंगलुरु से आए सर. ओके, कितने दिन से आप काम कर रहे हैं? हम काम करके 2 हफ्ते सर. अच्छा, ओके. कितने लोगों को आप ट्रेनिंग करने के लिए आए थे ना यहाँ पे? हम 20 जन का ट्रेनिंग के लिए आए थे सर. ट्रेनिंग के लिए అంటే దాదాపు 20 మెంబర్స్ కి వీళ్ళు ట్రైనింగ్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చారు. సో
क्या क्या चीज बन सकते हैं आप इस शॉप में? हमारा शॉप में सैंडविच, चिली पनीर सैंडविच बनाता है और चाय कॉफी बनाता है और मुंबई स्टाइल सैंडविच, चटनी सी सैंडविच, मैगी, वड़ा पाव और बर्गर और समोसा और क्या बनाता है सर। आइसक्रीम। आप दोनों का लव मैरिज है और अरेंज्ड मैरिज है, आप दोनों के लिए लव मैरिज ओ ओके, सो लव मैरिज। ओके सर। हमारा पहले हम काम नहीं मिला था, कुछ भी नहीं मिला था, हम ऐसे घूम रहा था, हम जाके वो ट्रेनिंग देख के हमारा मैडम अनिला आलम करके हुबली धारवाड़ ले आया था। हम ऐसे रहने के लिए इधर रहने के लिए किधर भी नहीं भेजता था। हमारा मम्मी एक किधर भी मत जाओ, हमारा एक ही लड़का है बोल के डरता था, भेजने के लिए किधर भी नहीं भेजता था। हम हमारा मैडम लाके वो काम करके हमारा शादी भी किया, 5 साल से भी 5 साल से वो गया हम। ओके, आपकी शादी 5 साल की కంప్లీట్ ఓకే 2 साल కంప్లీట్ 2 సార్లు కంప్లీట్ అయ్యాయి. ఇక్కడ క్యాంటీన్ లో సర్వీస్ చేస్తున్న ఇంకొక అతను మనతో ఉన్నాడు, అతను అడిగి తెలుసుకుందాం అతనికి ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి. హాయ్ హాయ్, నీ పేరేంటి? కిరణ్. ఎలా ఉంది కిరణ్? బాగుంది. సో ఏ ఊరు మీది? ఆంధ్రప్రదేశ్, వైజాగ్. ఓ వైజాగ్ కురుడు, ఏంటి మా ఏంటి సంగతులు? ఓకే, ఇక్కడ అంటే ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ చేస్తున్నారు నీ ఫ్రెండ్స్, నువ్వు చూస్తున్నావు కదా, నీకు ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. నువ్వేం చేస్తున్నావు? నేను సర్వీసింగ్ ఇస్తున్నావు. ఇప్పటివరకు ఏమేమి సర్వీస్ చేసావు? జ్యూస్, కోల్డ్ కాఫీ, ఓకే, వడపావు, ఓకే, సమోసా అన్ని. ఓకే, నీకు ఈ వడపావు కానీ, కోల్డ్ కాఫీ కానీ, సమోసా కానీ, శాండ్విచ్ కానీ ఏదైనా చేయడం వచ్చా? సర్వీసింగ్ ఓకే, సర్వీసింగ్. ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? క్లాస్ ఇంటర్ చేస్తాను. ఓకే ఓకే, అంటే ఏమైనా కోర్స్ తీసుకుంటున్నావా? తీసుకున్నా. ఓకే, సో మీ ఫ్రెండ్స్ అందరూ ఎంత మంది ఉంటారు? 15. సో మరి ఇక్కడ రాష్ట్రపతి భవన్ లో మీకోసం ఒక కెఫే ఓపెన్ చేశారు, ఇప్పుడు ఒక స్టాల్ పెట్టారు, అండ్ డిజేబిలిటీ పీపుల్ అందరు కూడా చాలా ధైర్యంగా ఉన్నారు, చాలా బాగా చేస్తున్నారు చెప్పేసి ఆడియన్స్ అంటున్నారు. నీకు ఎలా అనిపిస్తుంది? మేము కూడా బాగా చేస్తున్నాం, ధైర్యం కూడా వస్తుంది. ఓకే, మరి మీ మమ్మీ డాడీకి చెప్పావా? చెప్పాను. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? బాగా ఫీల్ అవుతున్నారు. సో అండ్ వచ్చే వాళ్ళు పోయే వాళ్ళతో చాలా బాగా మాట్లాడుతున్నావు. సో మొత్తం బాగా నచ్చిందా నీకు? బాగా నచ్చింది. ఓకే, నువ్వేం టేస్ట్ అంటే ఇప్పుడు సర్వీసింగ్ ఇవ్వడమేనా, నువ్వేమన్నా తినడం కానీ టేస్ట్ చేయడం కానీ ఏమైనా జరిగిందా? జరిగింది. ఏం నచ్చింది నీకు? పన్నీర్ శాండ్విచ్ నచ్చింది. పన్నీర్ శాండ్విచ్ బాగా నచ్చింది. ఎందుకు, నీ ఫ్రెండ్ చేశాడనా? సో నీకు నేను ఒక 3 క్వశ్చన్స్ అడుగుతా, ఆన్సర్ చెప్పాలి. నీ ఫేవరెట్ హీరో ఎవరు? బాలకృష్ణ. ఓకే, నీ ఫేవరెట్ మూవీ? వీరసింహారెడ్డి. ఓకే, నాకు అర్థమైపోయింది. బాలకృష్ణ ఫ్యాన్ అంటే బాలకృష్ణ సినిమాలు, బాలకృష్ణ పాటలు, బాలకృష్ణ డ్రెస్సింగ్ మొత్తం. ఓకే, నీకు బాగా నచ్చిన ఫెస్టివల్ ఏది? కార్తీక మాసం. వావ్. సో నువ్వు కూడా ఇలాగే బాగా చేసి, నువ్వు కూడా ఒక మంచి క్యాంటీన్ ఓపెన్ చేసి, నువ్వు కూడా చాలా మందికి ఏదైనా జాబ్ ఇచ్చి ఒక లైఫ్ లో బాగా సెటిల్ అవ్వాలని కోరుకుంటూ, కంగ్రాచులేషన్స్ ఫర్ ద సర్వీస్ కిరణ్. థ్యాంక్ యూ. సో మా వాళ్ళకు కూడా చెప్పు అందరికి హ్యాపీ సంక్రాంతి అని. ఆల్ ఆఫ్ యూ హ్యాపీ సంక్రాంతి, నమస్తే. వావ్, ఎంతో పద్ధతిగా చెప్పాడు కదా. సో డిజేబిలిటీ అనేది మనం చూసే దృష్టిలో ఉంటుంది, కానీ వాళ్ళు మాట్లాడే మాట కానీ చేసే పని కానీ అంతా కూడా చాలా స్వచ్ఛంగా, చాలా ప్రకృతి కంటే అందంగా ఉంటుందని చెప్పేసి మనకి ఇప్పుడు కిరణ్ మాటల్లో మనకు తెలిసిపోతుంది. కిరణ్ కూడా చేసే పని ఏదైనా సరే చాలా సంతోషంగా చేస్తున్నాడు. చదువుకున్నా చదువుకోకపోయినా తను కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి ఏ పని చేసినా, చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, గంట సేపు కావచ్చు 10 నిమిషాలు కావచ్చు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని తన ఆనందాన్ని మనతో పంచుకున్నాడు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.